అంతరించిన కళలకు జీవం పోసి 30 సంవత్సరాలుగా సింధు యక్షగాన కళను ప్రదర్శిస్తున్నటువంటి జనగామ జిల్లాకు చెందినటువంటి ఏదైతే గడ్డం సమ్మయ్యకు పద్మశ్రీ అవార్డు రావడం, దానికి సంబంధించి ఇక్కడికి వచ్చినటువంటి స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రస్తుతం మనతో ఉన్నారు. సార్, మీ జిల్లాకు చెందినటువంటి వ్యక్తికి పద్మశ్రీ అవార్డు రావడం జరిగింది, ఏ విధంగా? జనగామ జిల్లా వాసి, అప్పిరెడ్డిపల్లి గ్రామ నివాసి సింధు యక్షగాన కళాకారుడు గడ్డం సమ్మయ్య గారికి కేంద్ర ప్రభుత్వము పద్మశ్రీ అవార్డు ఇవ్వడము చాలా సంతోషకరమైన విషయం. ఈ సందర్భంగా గడ్డం సమ్మయ్య గారిని నేను మనసారా అభినందిస్తున్నాను. గడ్డం సమ్మయ్య గారిని ఎంపిక చేసి పద్మశ్రీ అవార్డు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వాన్ని కూడా నేను అభినందిస్తున్నాను. గత 30 సంవత్సరాలుగా గడ్డం సమ్మయ్య గారితో నాకు పరిచయం ఉన్నది. సింధు యక్షగాన కళాకారులను గతం నుంచి కూడా నేను ప్రోత్సహిస్తూ వచ్చాను. ఆనాడు మంత్రిగా కానీ లేకుంటే ఇతరత్ర కానీ వాళ్ళని ప్రోత్సహిస్తూ వచ్చాను. జిల్లాలో ఉన్న ఉమ్మడి జిల్లాలో ఉన్న కళాకారులందరినీ ఒకసారి పిలిచి సమావేశపరిచి దాంట్లో దాదాపు 500 మందికి ఒకే రోజు ఐఏవైలో ఇల్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సమ్మయ్య కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రభుత్వ పరంగా వ్యవసాయ భూమిని కూడా ఆ రోజే 1997-98లో కొనుగోలు చేసి ఇవ్వడం జరిగింది. కారణం ఏంటంటే వీళ్ళందరినీ ప్రోత్సహించాలి, గ్రామీణ కళలను కాపాడుకోవాలనే ఉద్దేశంతోనే చేయడం జరిగింది. రాబోయే రోజులలో సింధు యక్షగానంతో పాటు మన గడ్డం సమ్మయ్య గారి బృందము, గడ్డం సమ్మయ్య గారు ప్రభుత్వ పథకాలను కూడా బాగా ప్రజల్లోకి తీసుకువెళ్ళేవారు. విస్తృతంగా వాళ్ళు గ్రామాలలో ప్రోగ్రామ్స్ ఇచ్చేవారు. ప్రభుత్వ పథకాలను వివరించి చెప్తూ వాటిని ఎట్లా పొందాలి, ఎట్లా ఉపయోగించుకోవాలనే వాటిపైన కూడా సమ్మయ్య గారు చాలా ప్రోగ్రామ్స్ ఇచ్చేవారు. దాంతోపాటు బ్రహ్మాండంగా అటు వారు శ్రీకృష్ణుని వేషం వేసినా లేకుంటే రాముని వేషం వేసినా ఆయన రంగు మహానుభావుల రంగు కూడా సరిపోతుంది కాబట్టి ఖచ్చితంగా అదే రూపంలో ఉన్నట్టుగా ఉండేవాడు. చక్కగా మంచి నటన కౌశల్యం కలిగినవాడు. గడ్డం సమ్మయ్య గారు 30 సంవత్సరాలుగా చేస్తున్న తన కృషిని అతను సింధు యక్షగానాన్ని గుర్తించి ఇవ్వడం అంటే చాలా సంతోషం. రాబోయే రోజుల్లో కూడా సమ్మయ్య గారు ఈ కళను బ్రతికించుకునే విధంగా అందరికీ ఈ యక్షగానాన్ని నేర్పాలని, ముందుకు తీసుకుపోవాలని చెప్పి నేను ప్రత్యేకంగా కోరుకుంటూ మా వైపు నుంచి పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా మరొకసారి తెలియజేస్తున్నాను. చూడొచ్చు, జనగామ జిల్లా బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి కూడా ఉన్నారు, అన్నడికి తెలుసుకుందాం. సార్, చెప్పండి, మీ జిల్లాకు చెందినటువంటి కళాకారునికి పద్మశ్రీ అవార్డు రావడం జరిగింది, ఏ విధంగా? చాలా సంతోషం, ఎందుకంటే మాకే వచ్చినంత సంతోషంగా ఉన్నది. మేము ఏ ప్రోగ్రాం ఉన్నా కూడా వారు ఖచ్చితంగా ఉద్యమ సమయంలో కూడా వారు ఉండేవారు, ఉద్యమం తర్వాత కూడా గత 10 సంవత్సరాలు కూడా ఉండేవారు. 30 సంవత్సరాలుగా ఇక్కడ ఉండే వారితో మాకు కానీ మా ఈ ప్రాంతంలో అందరికి కూడా ఒక చిర పరిచితం ఉన్నది. కాబట్టి వారు చాలా పేదరికంలో పుట్టిన ఈ కళను ఎంచుకున్న తర్వాత అనేక మంది ప్రజలకు సేవ చేయడం, అంటే ప్రజలకు ఆనందం కల్పించడం ద్వారా, కళను పోషించుకోవడం ద్వారా తన కూడా పొట్టకూటి కోసం మొదలుపెట్టారు. కానీ ఆ తర్వాత అంత పేదరికంలో ఉన్నా కూడా తన యొక్క ఎక్కడ కూడా దాన్ని సానబట్టినట్టు దాన్ని బ్రహ్మాండంగా చేయగలిగింది. కాబట్టి ఇవాళ జాతీయ స్థాయిలో ఇలా కేంద్ర ప్రభుత్వం వారిని సన్మానించడం అంటే, వారి సన్మానం అంటే ఆ కళని సన్మానించడం, ఈ యొక్క దాన్ని ఆస్వాదిస్తున్న ప్రజలందరినీ కూడా ఖచ్చితంగా ఇది అవసరం అని చెప్పేసి గుర్తించడం అని చెప్పేసి మేము భావిస్తున్నాం. కాబట్టి గడ్డం సమ్మయ్య గారికి హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నా, కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ ప్రభుత్వం ఖచ్చితంగా వారికి కూడా సహాయం చేయాలి. అదేవిధంగా వారి యొక్క ఈ యొక్క ఏదైతే కళ ఉందో ఆ కళకు కూడా సహకారం అందించాలని కోరుకుంటున్నా. మేము కూడా భవిష్యత్తులో మేము చేసే సహకారం ఖచ్చితంగా చేస్తాం. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ చూసుకుంటే ఏదైతే తెలంగాణ సాంస్కృతిక శాఖకు సంబంధించి పెద్ద ఎత్తున కళాకారులను ప్రోత్సహించడం జరిగింది. వాళ్ళకు ఏదైతే తెలంగాణ రాష్ట్రం సాధించడంలో కూడా వాళ్ళు కూడా కీలకంగా వ్యవహరించారు. సో ఇప్పుడు గడ్డం సమ్మయ్య కూడా జాతీయ స్థాయిలో ఒక గుర్తింపు వచ్చింది. ఏదైతే తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఏమన్నా సహాయ సహకారాలు అందే విధంగా చూస్తారా? ఖచ్చితంగా కళాకారులందరినీ కూడా, జానపద కళాకారులందరినీ బాగా ప్రోత్సహించింది ఉద్యమ సమయం. ఆ ఉద్యమ సమయం తర్వాత కూడా వాళ్ళందరికీ కూడా ఎంతో కొంత ఉద్యోగాలు కూడా కల్పించేసి ప్రతి కార్యక్రమంలో కూడా వాళ్ళందరినీ కూడా తీసుకుపోయి ప్రోత్సాహం చేస్తున్నాం. మేము కూడా మా పార్టీగా మేము కూడా ఖచ్చితంగా సహాయ సహకారాలు అందిస్తాం. చూడొచ్చు, ఏదైతే గడ్డం సమ్మయ్యకు సంబంధించి పద్మశ్రీ అవార్డు రావడం జరిగింది. తనకు సంబంధించి పూర్తిగా
తనకు గుర్తింపు రావడం మా వరంగల్ జిల్లాకే కాదు ఈ భారతదేశానికి ఒక గుర్తింపు తీసుకొచ్చాడు. తనను గుర్తించినటువంటి కేంద్ర ప్రభుత్వానికి కూడా కృతజ్ఞత చెప్తా ఉన్నాను. ముఖ్యంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. తనను సన్మానించడం జరిగింది. మా జిల్లాకే కాదు దేశానికే గర్వకారణం. తనకు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందే విధంగా మేము చూస్తామని చెప్పేసి అయితే జనగామ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, స్టేషన్ గన్పూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అలాగే పల్లారాజేశ్వర రెడ్డి చెప్తా ఉన్నారు. కెమెరామెన్ రాజుతో విద్యాసాగర్, RTV న్యూస్, వరంగల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.